హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మనాలిలో ఫస్ట్ డే అయితే మేము హిడింబా టెంపుల్, బుద్ధుడి టెంపుల్, కొన్ని ప్లేసెస్ అలా చూస్తూ వచ్చేసామన్నమాట. వస్తుంటే మాకు దారిలో ఇలా వన్ విహార్ అని కనిపించిందండి. ఇంకా ఏమైనా ఉంటాయేమో అనేసి గబగబా లోపలికైతే ఆత్రంగా వచ్చాము. బట్ చూసేసరికి ఏమీ లేవండి. జస్ట్ దేవదారు వృక్షాలతో నిండుందనమాట ఈ ప్లేస్ మొత్తం కూడా. చూస్తున్నారా, మొత్తం అంతా ఖాళీ అండి. కాళ్ళు పోయినాయండి ఫుల్గా నడవడం తప్ప ఇక్కడ ఏమీ లేవు. కాకపోతే చిన్నపిల్లలు ఆడుకునేటానికి కొన్ని గేమ్స్ అయితే పెట్టారండి. లైక్ ఉయ్యాలలు కానీ, జారుడు బండలు లాంటివి కానీ ఇలాంటివి పెట్టారు. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ప్లేస్లో. పెద్దవాళ్ళకి మాత్రం ఏమీ లేవండి, కాళ్ళు నొప్పులు తప్ప. ఫుల్గా తిరిగేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇవి దేవదారు వృక్షాలు చాలా పెద్దగా ఉండేటప్పటికి పెద్ద పెద్ద ఉయ్యాలలు కూడా కట్టారు. పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారనమాట కొంతమంది. నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా చూసాననమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకేమన్నా కొత్తగా కనిపిస్తాయా, లేకపోతే పెద్దవాళ్ళు ఆడుకునేవి ఏమైనా గేమ్స్ ఉంటాయా అనేసి అలా చూస్తూ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారా, పిల్లలకి సంబంధించినవి తప్ప పెద్దవాళ్ళకి ఏవీ లేవండి ఇక్కడ. జస్ట్ అలా ఫోటోషూట్ కోసం అన్నట్టుగా ప్లేస్ ఉందనిపించింది. సో కొంచెం ముందుకు రాగానే ఒకటి బోటింగ్ పాయింట్ అయితే కనిపించిందండి. బోటింగ్ ఉంది కదా అనేసి నేను గబగబా ముందుకెళ్ళేసరికి అది ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా అనిపించిందండి. బాబోయ్, నియర్ బై 30 స్టెప్స్ దిగాలి, 30 స్టెప్స్ ఎక్కాలన్నమాట. వామ్మో, అంత ఓపిక లేదనేసి నేను పైనుంచే వీడియో తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇది ఓన్లీ హాఫ్ అన్ అవర్ బోటింగ్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వద్దులే అనేసి పైనుంచి అయితే వీడియో తీసుకుంటూ అలా కాసేపు అయితే చూసుకుంటూ నించుండిపోయినానండి అక్కడే. ఇంకా పక్కన కూడా ఏం లేదండి, జస్ట్ ఫొటోస్ దిగొచ్చు అనమాట అంతే ఈ ప్లేస్లో. చూస్తున్నారా, ఇన్ని మెట్లు దిగి కిందికి దిగి ఆ బోటింగ్ చేయాలన్నమాట. నా వల్ల కాలేదు. అప్పటికి మధ్యాహ్నం 3 అవుతుందండి. ఫుల్ ఆకలేస్తుంది. పోనీ ఏమన్నా తినటానికి దొరుకుతాయా అని అక్కడ మొత్తం వెతికినా కూడా ఏమీ లేదండి. ఆ వన్ విహార్ నుంచి బయటకు వస్తే కానీ మనకి తినటానికి కానీ ఇంకొకటి వెళ్ళడానికి కానీ ఉన్నాయన్నమాట. మొత్తం చెట్లేనండి ఇక్కడ. జస్ట్ ఇది ఎందుకు పెట్టారంటే జస్ట్ ఫొటోస్ దిగడానికి తప్ప దేనికి పనికిరాదని నాకు అర్థమైంది. వేస్ట్గా వచ్చామబ్బా అనిపించింది. చూస్తున్నారా, అవి డ్రెస్సెస్ ఇస్తారు కదండి ఫొటోస్ దిగడానికి, వాళ్ళు తప్ప ఎవ్వరు లేరనమాట ఇక్కడ. ఇంకా అలా కాసేపు ఉండేసి అయితే బయటకు వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, ఉంటున్నా.